ఆ ఫారెన్ టూర్స్‌కి సంబంధించి ఫ్యామిలీస్‌ని దాని గురించి కూడా ఒక పాయింట్ అనేది కూడా బయటకొచ్చింది. రోహిత్ శర్మ కూడా మరి ప్రెస్ మీట్‌లో కూడా మెన్షన్ చేశారు. మరి దాని గురించి ఏమంటారు? అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కడు వాడికి ఒక పర్సనల్ కుక్ అంట, వంటవాడు, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, బాడీగార్డ్, సోషల్ మీడియా టీమ్. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఒక రాజు తన పరివారంతో వెళ్తాడా అట్లా? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నో. అంటే యాజ్ అన్ యాంకర్ యూ షుడ్ లుక్ గుడ్. యాహ్! దట్ ఈస్ యువర్ జాబ్. వాళ్ళు పర్ఫామ్ చేయాలా, గుడ్ లుకింగ్ ఉండాలా, మంచి హెయిర్ స్టైలు, మేకప్ చేసుకుని రావాలా? నాకు అర్థం కాదు. ఎందుకు? వై డూ యూ రిక్వైర్ ఆల్ దోస్ థింగ్స్? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కరెక్టే, కానీ మీ ఫోకస్ క్రికెట్ మీద ఉండాలి. క్రికెట్ కావాల్సిన కోచ్లు మీరు బీసీసీఐ ఇస్తుంది, మీరు ఎందుకని అంతమంది తీసుకెళ్తున్నారు? దాన్ని కట్ చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ జట్లు వెళ్తున్నారు, టీంతో పాటు రావట్లేదు. టీం బస్సులు వెళ్తుంటే వాళ్ళు వేరే మంచి లగ్జరీ కార్లు వెళ్తున్నారు. ఇవన్నీ కట్ చేశారు. అంటే విఐపీ కల్చర్, సూపర్ స్టార్ కల్చర్ ఉంది. సో విరాట్ కోహ్లీ సపరేట్గా వెళ్తాడు, రోహిత్ శర్మ సపరేట్గా వెళ్తాడు. సో వీళ్ళు టీం బాండింగ్ ఎప్పుడు ఉంటుంది? మీరు యంగ్స్టర్స్తో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సచిన్ టెండూల్కర్ని చూస్తూనే భయపడతారు అందరూ. కానీ సచిన్ టెండూల్కర్ ఏం చేసేవాడు? కొత్త ప్లేయర్ వస్తే అతన్ని సాయంత్రం డిన్నర్కి తీసుకెళ్ళేవాడు. అతనికి ఆ బెరుకుపోతుంది. సచిన్ టెండూల్కర్ గాడ్ అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా కలిసిపోతాడు. సచిన్ టెండూల్కర్ అంటే ఉన్న ఆరా, ఆ ఫీలింగ్ అనేది పోతుంది. సో అలాంటి ఒక వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలూఫ్గా ఉండడం, వీళ్ళ టీంతో ఉండడం. ఇక్కడ ఒక్కటి నాకు నచ్చనిది అంటే వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్కి మాత్రం రెస్ట్రిక్షన్ చాలా తక్కువ పీరియడ్ ఇచ్చారు. ఇది ఈ విషయంలో రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు, నేను మాట్లాడాలని చెప్పి. సో అది వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళ వెంట ఉంటే వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా అది మర్చిపోయి పిల్లలతో ఫ్యామిలీతో ఉంటే స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సింగిల్గా ఉంటే ఇప్పుడు క్రికెటర్స్ కూడా గతంలో రూమ్ షేర్ చేసుకోవట్లేదు. వాళ్ళు సింగిల్ రూమ్లో ఉంటారు. ఆ రోజు అతను బాగా ఆడలేదు, క్యాచ్లు వదిలేశాడు, రన్స్ రాలేదు, డక్అవుట్ అయ్యాడు, సాయంత్రం రూమ్లో పడుకుంటే అది నిద్ర పట్టదు. సో అతనికి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ మమ్మడ ఉంటే ఆటోమేటిక్గా ఆ డిస్ట్రాక్షన్ ఉంటే స్విచ్ ఆఫ్ అయిపోతాడు. సో ఈ విషయంలో బీసీసీఐ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీతో ఉంటే యంగ్ క్రికెటర్స్కి అవైలబుల్గా ఉండట్లేదు, వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది. బట్ స్టిల్ ఈ విషయం తప్ప మిగతా అన్ని రూల్స్, మీరు అక్కడ షూట్స్ ఏం చేయడానికి వీల్లేదు, యాడ్ షూట్స్ చేయడానికి వీల్లేదు డ్యూరింగ్ టూర్స్. మీరు టీంతోనే ఉండాలి. ప్రాక్టీస్ సెషన్ అంతా అయ్యే వరకు మీరు మధ్యలో వెళ్ళిపోతారు. వీళ్ళు నా బ్యాటింగ్ అయిపోయింది వెళ్ళిపోతారు, అట్లా వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా కట్ డౌన్ చేశారు. సో ఈ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. బట్ ఈ వైఫ్స్ని అలౌ చేయడం, ఫ్యామిలీస్ని అలౌ చేయడం విషయంలో మాత్రం కొంత పట్టు విడుపు ఉండాలి అని చెప్పి అనుకుంటా. మిగతా అన్నీ కూడా చాలా చాలా అవసరం.